మిత్రమా, నీ సమస్యని వేరే వాళ్ళకి చెప్తే మనసు తేలిక పడుతుంది నిజమే. కానీ అవతలి వాళ్ళ అభిప్రాయం కూడా నువ్వే మోయాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోనేస్తమా. అది ఎలా అంటే, ఒకవేళ తప్పు నీదే, అవతల వాళ్ళదే అయితే నువ్వే తగ్గితే సరిపోతుందని నీకనిపించినా, నువ్వు ఎవరికైనా నీ సమస్య చెప్పావా అనుకో, వాళ్ళు నిన్ను తగ్గొద్దు, నీదేం తప్పులేదు అంటారు. అప్పుడు నువ్వేం చేస్తా చెప్పు? ఎటూ తేల్చుకోలేవు. నీ సమస్యకు సమాధానం వాళ్ళకి వదిలేస్తేనే చెప్పు మిత్రమా. లేకపోతే దాచడం నేర్చుకో. తెలివిగా నడుచుకోనేస్తమా. అర్థమైందనుకుంటా. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు గారి ఫోన్ నంబర్ 7337226830. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, కావలసినవి కొనిచ్చినప్పుడు, ఇష్టమైనవన్నీ చేసినప్పుడు నాయంత అదృష్టవంతురాలు లేదని చాటింపు వేస్తారు. కసిరారనో, తిట్టారనో, భర్త ఒక్క మాట అన్నాడనో చెడ్డవాడిగా చూపించడం, నా బ్రతుకు ఇంతే అని చెప్పిందే చెప్పి బాధపడ్డం, ఇదే నా పందమంటే. కొన్ని మనసులో దాచుకోవాలి మిత్రమా. పెట్టేవాడికి తిట్టే హక్కు ఉండదా? భర్త విలువ పెంచినప్పుడే నీ వైవాహిక జీవితం విలువ పెరుగుతుంది. చిన్న చిన్న గొడవలు, అపార్థాలు లేని కాపురాలే ఉండవని మర్చిపోకునేస్తమా. చిన్న చిన్న పొరపాట్లు పెద్దవిగా చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మన ఆలోచనలోనే మన సంతోషం దాగి ఉంటుందని తెలుసుకొనేస్తమా. లావుగా ఉండడం వల్లే బాగున్నాను అనుకో, సన్నపడాలని అనిపించదు. ఎక్కువ డబ్బులు లేవు కానీ తృప్తి అయితే చాలా ఉంది అనుకో మిత్రమా, జీవితం సంతృప్తిగా ఉంటుంది. నాలో ఏదో ప్రత్యేకత ఉంది అనుకో, వేరే వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం ఉండదనేస్తమా. ఎవరినో మెప్పించాలని చూడకు. నువ్వు ఎలా ఉన్నా నిన్ను ఇష్టపడే వాళ్ళ కోసం మారితే ఆ మార్పే ప్రేమ. నువ్వు ఇష్టపడే వాళ్ళకి తగినట్లుగా నువ్వు మారిపోతే తప్పులే తప్ప వాళ్ళకి ఇంకేమీ కనిపించవు. అందుకే మిత్రమా, మారడం తప్పు కాదు, కానీ ఎవరి కోసం మారాలో తెలుసుకోలేకపోవడము అది నీ తప్పే అవుతుంది. అర్థమైందా మిత్రమా? ఏ కారణమో తెలీదు, ప్రేమికులు చాలామంది విడిపోతారు. ఇద్దరికీ వేరే వేరే పెళ్ళిళ్ళు జరుగుతాయి. అయితే ప్రేమ మర్చిపోలేక మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కరెక్టేనా? ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడమే తప్పు. మళ్ళీ పాత ప్రేమ కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పునిస్తామా? మాట్లాడంతో ఆగదు కదా, అది ఎంతవరకైనా వెళుతుంది. అక్రమ సంబంధంగా కూడా మారవచ్చు మిత్రమా. ప్రేమ అనేది బంధం ఏర్పడ్డానికి. ఆ బంధం కుదరని తెలిసి ఇంకా దేనికోసం మాట్లాడాలి చెప్పు? ఒక్కసారి ఆలోచించు మిత్రమా. వదులుకోలేనంతగా ఉండలేకపోతే దయచేసి విడిపోకండి. విడిపోతే మళ్ళీ కలవడానికి ప్రయత్నించవద్దు మిత్రమా. మనసు ఒక కోతని మర్చిపోవద్దు. అవును, నీకు ఇష్టం లేని చాలా పనులు చేస్తూ ఉంటారు చాలామంది. అప్పుడు అర్థం చేసుకున్నారని చెప్పి క్షమించా అన్న నెపంతో ప్రతిసారి నిన్ను గుర్తొచ్చినప్పుడల్లా నిలదీస్తేనే ఆ బంధానికి అర్థం లేదు నిస్తమా. బంధాలు నిలబెట్టుకోవాలంటే కొన్నిసార్లు కళ్ళు లేనట్టే ఉండాలి, చెవులు వినపడినట్లే ఉండాలి, నోరు మూగపోవడమే మంచిది మిత్రమా. పోయేటప్పుడు నీ జడ్జిమెంటుతో పని ఉండదు. కేవలం నా అనుకునే వాళ్ళ కన్నీళ్ళు మాత్రమే వీడ్కోలు పలుకుతుంది. మన దగ్గర ఒకలా ఉంటారు, వాళ్ళ దగ్గర ఒకలా ఉంటారు. మనకు జరిగిన నష్టం చెప్తే నమ్మరు, ఎందుకంటే వీళ్ళ దగ్గర బాగానే ఉంటారు కదా. మరి మనిషి బట్టి ప్రవర్తన మారినప్పుడు వాళ్ళు మంచి వాళ్ళ, ఏ ఒక్కరు చెడ్డ అంటే చెడ్డవాడివి ఎలా అవుతావు చెప్పు మిత్రమా. అలాగే ఒక్కరి దగ్గర మంచి అనిపించుకుంటే మంచివారు కాదు కదా. నీ పట్ల ప్రేమగా లేకపోతే లేనట్టే లెక్క. నువ్వు మదన పడిపోకు మిత్రమా. నేను రైట్ ఆర్ రాంగ్ అని నువ్వు చూసుకోవాలి. ఏది కూడా నిరూపించుకోవాలని చూడదు మిత్రమా. ఎల్లప్పుడూ కూడా సహనంతో ఉండు. అర్థమైందనుకుంటా మిత్రమా. వాళ్ళకి ఎలా ఉంటే నచ్చుతామో అలా మారిపోతాము, వాళ్ళలాగే మారిపోతాం కూడా. మారిన మనల్ని పక్కన పడేసి చివరికి వాళ్ళలా మారిన మనల్ని తప్పు పడతారు. నాటకాలు ఆడే వాళ్ళని నమ్ముతారు మిత్రమా, వాళ్ళే ప్రాణమైపోతారు. మారడం మన తప్పే అనిపిస్తుంది.
ఆ ఒక్కరి కోసం అందరినీ దూరం చేసుకుంటాం కదా, మన తప్పే కదా మిత్రమా. సరే నిజమే, అన్ని పనులకి మిషన్ ఉన్నాయి మిత్రమా. వంటలో ఉప్పు కారాలు ప్రేమగా చేతికి అందించేది మాత్రం భార్యే కదా. చిన్న గుర్తింపు పొగడ్త ఇస్తే మీ సొమ్మేం పోదు కదా మిత్రమా. భార్యకి అది చిన్న విషయమే కావచ్చు, కానీ ఆ భార్యకి మాత్రం రోజంతా ఒక ఆక్సిజన్లో పనిచేస్తుంది. అలాగే అలసిపోయి భర్త ఇంటికి రాగానే చేతికి అందించే మంచినీళ్ళు భార్య ప్రేమ సంఖ్యలలో జీవిత ఖైదీగా మిగిలిపోవడానికి. మిత్రమా, కొన్నిసార్లు మనం ఎప్పటిలాగా ఉన్నా కూడా ఏదో ఒక ఆలోచన మనసుని నలిపేస్తూ ఉంటుంది. నేనిలా ప్రవర్తించడం కరెక్టేనా, అలా చేయకుండా ఉండాల్సిందిగా. సరే, ఇంకెలా ఉండాలి చెప్పు. ఇంకోలా మారడం అంటే వాళ్ళకి నచ్చినట్లు వీళ్ళకి నచ్చినట్లు ఉండాలా? తక్షణమే అలా ప్రశ్నించుకోవడం మానే మిత్రమా. జరిగిందాన్ని ఎప్పుడూ మార్చలేవన్నది నిజం. నువ్వు నీలానే ఉన్నావంతే, దానిలో తప్పేముంది చెప్పు. నచ్చిన వారు నీతో ఉంటారు, నచ్చిన వారు తప్పుకుంటారు. అందరి కోసం మారుతూ ఉంటే నిన్ను నువ్వు ఏమార్చుకున్నట్లే లెక్క మిత్రమా. ఒక బంధం ఏర్పడ్డాక దాపరికం వద్దు మిత్రమా. చిన్నపాటి అబద్ధమే కాదన్ను, కానీ అది సృష్టించే ప్రళయం ఇద్దరిని విడదీయవచ్చు మిత్రమా. ఎప్పటికీ కలవకుండా కూడా చేయవచ్చు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మీ బంధాన్ని పక్కన పెట్టే ఏ విషయమైనా సరే అక్కడితో ఆపేసే. ఎందుకంటే అపార్థాన్ని నమ్మినంత తేలిగ్గా నిజాన్ని నమ్మరు కదా. నా మీద ప్రేమ ఉంటే ఇలాంటివన్నీ నమ్మవని నువ్వు ఎంత అరిచి గోల చేసినా సరే నమ్మరు మిత్రమా. ఒకవేళ నమ్మినా నీ జీవితకాలం సరిపోతుంది. నమ్మకం కలగ చేయడానికి అపార్థానికి తావిచ్చి నిజాన్ని నిరూపిస్తా అనుకోవడం కంటే ఎవరితో అయినా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి మిత్రమా. ఆడైనా మగైనా తెగేంతవరకు కూడా లాక్కూడదు. ఎందుకు అక్రమ సంబంధాలు? ఉన్న బంధాన్ని సక్రమంగా నిలబెట్టుకోవడానికి జీవితకాలం పడుతుంది మిత్రమా. చేసుకున్న వారిలో ఏదో లేదో అనో అదే తలుచుకొని ఎదుటివారి ఆకర్షణలో పడిపోతున్నావు. మరి ఆ మనిషిలో లోపాలుండవా మిత్రమా? మళ్ళీ ఇంకొకరిని వెతుకుతావా? తెలిసిన పంజరంలో ఉండలేకపోతే తెలియని బంగారు పంజరంలో ఎలా ఉండగలవు చెప్పు. లోపాలను సరిదిద్దుకోవడమే సంసారం మిత్రమా. అర్థమైందనుకుంటా. ఆడది సొంతంగా నిర్ణయం తీసుకుంటే పొగరు అంటారు, నచ్చింది చేస్తే బరితెగింపు అంటారు, గెలిస్తే ఏం చేసి గెలిచిందో ఎవ్వరికి తెలుసు అంటారు, పద్ధతిగా ఉంటే ఏం తప్పు చేసిందో, ఎదిరిస్తే నోరు మూసుకో నీకేం తెలియదు అంటారు, న్యాయం మాట్లాడితే చెప్పు చింద్రా అంటారు. ఆడది అవమానం కలిసే ఉంటాయేమో. అవునా నేస్తమా? మిత్రమా, ఇలాంటి లక్షణాలు గల స్త్రీలు ఎక్కువగా తప్పు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డబ్బు నగలపై వ్యామోహం ఉన్న స్త్రీలు వాటిపై అత్యాశతో ఎలాంటి తప్పు చేయడానికైనా సిద్ధపడతారు. కామ కోరికలు ఎక్కువగా కలిగి ఉన్న స్త్రీలు మరియు పురుషులతో ఎక్కువగా చనువుగా ఉంటూ వారితో స్నేహం చేసే స్త్రీలు ఎక్కువగా తప్పులు చేస్తూ ఉంటారు. జీవితంపై అసంతృప్తి కలిగిన స్త్రీలు మరియు మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన స్త్రీలు కూడా ఎక్కువగా తప్పులు చేస్తుంటారు మిత్రమా. విలాసాలకు మరియు చెడు తిరుగుళ్లకు అలవాటు పడిన స్త్రీలు వాటి కోసం ఎంత పెద్ద తప్పునైనా సరే చేయడానికి అస్సలు వెనకాడరు. కుటుంబ సభ్యులు మరియు భర్త నియంత్రణలో లేని స్త్రీలు ఎవ్వరికీ భయపడరు మిత్రమా. కనుక వారు ఎలాంటి తప్పులనైనా నిర్భరంగా చేయగలరు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.